ప్రధానంగా మీరు బాచుపల్లి నారాయణ మహిళా కళాశాలకు రావడానికి కారణం ఏంటి మేడం? ఇక్కడ నుంచి ఏమైనా వచ్చాయా మీకు? మాకు ప్రతి ఇన్స్టిట్యూషన్ నుండి మొన్న శ్రీ చైతన్య వెళ్ళడానికి కూడా కారణము పేరెంట్స్ కాల్స్ చేశారు, ఈవెన్ పిల్లలు కాల్స్ చేశారు. మ్యామ్ ఒక్కసారి వచ్చి చూడండి మ్యామ్, చాలా దారుణంగా ఉందో పరిస్థితి. మేము చెప్తుంటే మా తల్లిదండ్రులు కూడా వినట్లేదు కొన్నిసార్లు అని పిల్లలు చేశారు. వీళ్ళేమో అమ్మ మేము లేడీస్ అయ్యి ఉండి కూడా వాళ్ళ హాస్టల్లోకి వెళ్ళి చూస్తామంటే మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి పేరెంట్స్లు కూడా కాల్ చేయడం జరిగింది. కాబట్టి వెళ్ళడం జరిగింది. కొన్ని ఏమో ర్యాండమ్గా చూస్ చేసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే ఒక సంస్థలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఇంకో సంస్థలో కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయని అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్తున్నాము. ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, జిహెచ్ఎంసీ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. పర్మిషన్స్ నామ్స్ని ఫాలో కానీ వాళ్లకు ఖచ్చితంగా సమన్స్ ఇష్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నిన్న చూసినటువంటి శ్రీ చైతన్యలో కూడా కనీసం ఒక రూమ్లో విండోస్ లేవండి, బాత్రూమ్లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లేవు. ఇదైతే ఇంకా బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పక్కకు పెట్టండి, ఆ బాత్రూంలో అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. మీకు విజువల్స్ అన్నీ ఉన్నాయి, మీరు చూడవచ్చు దాని గురించి. సో ఈ ఒక దగ్గర వెళ్ళాము ఇంకో దగ్గర వెళ్ళాము అని అనుకోకండి. ప్రతి ఇన్స్టిట్యూట్ని ఉమెన్ కమిషన్ డెఫినెట్గా వెళ్తుంది. వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, వెల్ఫేర్, డెవలప్మెంట్ అన్నింటి గురించి తప్పకుండా చర్య తీసుకుంటాము. పిల్లలను ఈ పరిస్థితి నుండి బయటకు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వము, ఉమెన్ కమిషన్ తప్పకుండా తీసుకుంటుంది. ఇది చూడండి, పిల్లలే రాసి ఇచ్చారు ప్రాబ్లమ్స్. ఇది పిల్లలు రాసి ఇచ్చారు ప్రాబ్లమ్స్ అన్ని. కొన్ని కాలేజీల పరిమితులతోటి అనేక కాలేజీలు నడుపుతున్నారు. పరిమితులు వాళ్ళకు ఒక 6 కాలేజీలు, ఒక 7 కాలేజీలు, 8 కాలేజీలు ఉంటే వాళ్ళు ఒక 15-20 కాలేజీలు నడుపుతున్నారు. అలాగే కాకుండా వాళ్ళకు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ కావచ్చు, ఫైర్ సేఫ్టీ కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి చెప్తున్నారు. వీళ్ళందరూ మేనేజ్ చేసి నడుపుతున్నారా, లేకపోతే మరి అధికారుల వల్ల మీరు కూడా లొంగే అవకాశం ఉందా? వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. అందరూ వాళ్ళు కొల్యూడ్ అయిపోయి చేస్తున్నారా ఏంటి అనేది. అందుకే నేను ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు విన్నపం చేశాను. అధికారుల మీద కూడా మీరు చర్య తీసుకోబోతున్నారా? ఇప్పుడు పర్మిషన్లు, ఇప్పుడు ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఫైర్ సేఫ్టీ ఇంపార్టెంటే, ఫుడ్ సేఫ్టీ కావచ్చు, కాలేజీలకు పరిమితులకు మించి కాలేజీలు నడుపుతున్నారు. నా దృష్టిలో ఒక్కటి కాదు, నేను 100ల సంఖ్యలో చూపించగలుగుతాను. మరి వాటిపైన ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు, గౌరవ సీఎం గారికి మేము నివేదన పంపిస్తాము. ఉమెన్ కమిషన్ తరఫున మేము చేసినటువంటి అబ్జర్వేషన్ని పంపించి వారు ఎలాంటి చర్య తీసుకోవాలో వారితో డిస్కస్ చేస్తాము తప్పకుండా. అండ్ ఎవరైతే డబ్బు కోసం ఆశపడి పర్మిషన్ లేనటువంటి ఇన్స్టిట్యూట్ని కూడా రన్ చేసే అటువంటి పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా నేను సబ్మిషన్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, తర్వాత హెచ్చరిస్తున్నాను కూడా. ఇకనైనా అలాంటి మానుకొని వాళ్ళలో మన పిల్లలు కూడా ఉన్నారు అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో విషయం, నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఇన్స్టిట్యూషన్ హాస్టల్ ఎక్కడ ఉందో కిచెన్ అక్కడే ఉండి పిల్లలు అక్కడికక్కడ భోజనం చేస్తేనే కొంచెం హెల్తీగా ఉంటారు. ఒక దగ్గరే ఎక్కడో వంటలు చేసి 10 ఇన్స్టిట్యూట్స్కి పంపించేస్తున్నారు, 10 సెంటర్స్కి పంపించేస్తున్నారు. దానివల్ల కూడా పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మన పిల్లల ఆరోగ్యము, భవిష్యత్తే ఇంపార్టెంట్ తప్పించి ఏ ఇన్స్టిట్యూట్లో చదివించాము అవసరం లేదు. మీ పక్కన ఉన్నటువంటి కాలేజ్కి పంపించండి. ప్రశాంతంగా పొద్దున వెళ్తారు, మధ్యాహ్నం వస్తారు, భోజనం చేసుకుంటారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారు, వచ్చేస్తారు. అట్లీస్ట్ హెల్తీగా ఉంటారు, మీ కళ్ళ ముందు ఉంటారు. అంతే తప్పించి మీరు రినోన్ ఇన్స్టిట్యూట్లో పంపించాలి, గొప్పలు చెప్పుకోవడానికి పంపించాలి అనేటువంటి ఆలోచనని, దృక్పథాన్ని పేరెంట్స్ కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇన్స్టిట్యూషన్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇకనైనా చేసిన తప్పిదాలను సర్దుబాటు చేసుకోండి. మహిళా కమిషన్ మీరు వస్తే ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ఫ్యాకల్టీ అడ్డుకున్నారని సమాచారం, ఎంతవరకు నిజం? వాస్తవమే. మేము వస్తున్నామని తెలుసు అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఎవరికైతే నేను ఇన్ఫామ్ చేశానో నా వెంట రమ్మని, వాళ్ళలో ఒకరు ఇన్ఫామ్ చేశారు వీళ్ళకి. గబా వాళ్ళు క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా మిగతా పార్ట్స్ ఎక్కడైతే క్లీనింగ్ అవ్వలేదో అక్కడ మేము ఎక్కడొస్తాము అని చెప్పి మమ్మల్ని అడ్డుకున్నారు. ఇప్పుడు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ మీద ఏమైనా మీరు
చర్యలు తప్పకుండా. అది ఒకటే కాదు, వాళ్ళని అంటారంట పిల్లల్ని ఫుడ్ బాగాలేదు అమ్మా, లేకపోతే ఏదైనా బాగాలేదు అని చెప్తే స్లమ్స్ల నుండి వచ్చారు, మీ మొహాలకి ఇది ఇవ్వడమే ఎక్కువ అని మాట్లాడతారంట. 1,50,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఫీజులు కట్టి ఇక్కడ చదువుతుంటే ఆ పిల్లలను పట్టుకొని స్లమ్స్ల నుండి వచ్చారనేటువంటి మాట అనడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోవాలి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న వాళ్ళు. ఈ అమ్మాయి విన్నది కొన్ని మాటలు నేను నా నోటితో అనలేను, అలాంటి భాష కూడా పిల్లల పట్ల వీళ్ళు వాడుతున్నారంట. కాలేజీలకు మినిమం పరిమితులు, కాలేజీలో ఫీజులు ఇంతవరకు వసూలు చేయాలి, ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దని మన పరిమితులు ఉన్నాయా? అది నా లిమిట్స్లలో లేనటువంటి విషయాలు. ఒక ఫ్లోర్లో 2 వైపులా టాయిలెట్స్ ఉన్నాయి, దాదాపుగా ఒక 10 కానీ దాంట్లో 2 పనిచేస్తాయి. ఆ 2 పనిచేసిన దాంట్లో కూడా ఒక దాంట్లో వాటర్ వస్తాయి, లేకపోతే రావు. మగ్స్ పెట్టారు, ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్ ఇప్పుడు బయట చూడడానికి మనకి ఇలా ఉంది తప్పించి, మీరు ఒక్కసారి అందరూ దయచేసి ఒక్క నిమిషం కోసం మీరు వెళ్ళి టాయిలెట్స్ అన్ని విజిట్ చేసి రండి, మీకే కండిషన్ అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్లో మొత్తం 5 ఫ్లోర్స్లో ఏ ఒక్క ఫైర్ ఎగ్జిస్టింగ్ యూజర్ కూడా పనిచేయట్లేదు, వేలాడుతున్నాయి. రీసెంట్గా నేను 4 డేస్ బ్యాక్ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ గురించి మా ఆంధ్రప్రభ నుంచి వార్త రాయమని పంపిస్తే నేను పర్మిషన్ తీసుకొని టెర్రస్కి వెళ్ళాను. వెళ్ళొస్తూ చూస్తే అన్ని ఫైర్ ఎగ్జిస్టింగ్ యూజర్స్ మొత్తం ఇలా వేలాడుతున్నాయి. మరి అవి రీఫిల్ చేస్తున్నారా లేదా అన్నదైతే తెలియదు. నేను క్లోజ్గా వెళ్ళి ఫోటో తీసే పరిస్థితి లేదు అక్కడ. నేను వెళ్ళాను, వచ్చేసాను. సో ఫైర్ టీమ్ వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఫైర్ టీమ్ వాళ్ళు వచ్చారా? ఇన్స్పెక్షన్ కరే క్యా క్యా ల్యాబ్ సే జరా బతా దో ఇధర్ ఆకే. అచ్చా, వాటర్ ట్యాంక్ మీరు చెక్ చేశారా? మొత్తం మురికి నీళ్ళేనంట. స్నానాలకు వెళ్తే వాళ్ళకి కంప్లీట్ మురికి నీళ్ళు ఉన్నాయంట. ఆ మురికి నీళ్ళు వస్తే వాళ్ళు కొన్నిసార్లు అసలు స్నానం చేయడం కూడా 3 రోజులు వదిలేస్తున్నారంట. స్నానాలకు వెళ్తే జర్రీలు లీచెస్ పాములు వస్తే కొన్నిసార్లు ఆ స్నానం చేసేది భయపడి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. ఈ వాటర్ కూడా ఇక్కడ నుంచి తీసుకొస్తున్నది కాదు, బయట నుంచి ట్యాంకర్స్లో వస్తాయి కంప్లీట్ వాటర్ మొత్తం. బయట నుంచి ఆ వాటర్ దాంట్లో టీడీఎస్ ఎంత ఉందన్నది చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల కూడా పిల్లలకి స్కిన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. ఏదైనా ఇన్స్టిట్యూషన్లో స్కిన్ డిసీజెస్ చాలా వచ్చాయి, మీకు నేను వీడియోస్ పంపిస్తాను. పిల్లలందరూ చూపించారు, ఆల్మోస్ట్ చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంది. ఫైనల్ గా మరి ఇప్పుడు ఈ కళాశాల పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? చెప్పాను కదా, అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడుకున్నటువంటి విషయం ఇది. కాబట్టి గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ అని వారితో డిస్కస్ చేసి మహిళల భద్రత రక్షణ అన్నీ దానికి మనం కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవాలో వారితో మాట్లాడి తదుపరి నిర్ణయం చెప్తాం.